మన ప్రసంగ అంశం ఏంటంటే ఈరోజు మనము కదల్చబడకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ మందిరానికి చాలా బలమైన పునాది వేయించారు అయ్యగారు. ఇంజనీర్ అన్నారు, అయ్యగారండి మీరు చాలా వేస్ట్ చేస్తున్నారండి. ఒక్కొక్క పిల్లర్కి కింద పాదం అంటారంట. పాదం. ఈ మందిరం కట్టినప్పుడు కొంతమంది పురుషులు స్త్రీలు ఉన్నారు, పనిచేశారు, వారికి తెలుసు. ఒక్కొక్క పిల్లర్కి 2 ట్రాక్టర్ల కంకర, 1 ట్రాక్టరు ఇసుక, 20 బస్తాలు సిమెంటు చాలా ఓసతో పాదాలు వేయించారు. ఇదిగో ఈ పోడియం ఉందా, ఇలాంటిది ఇంకో అంత, ఇంకో ఇంత 4 పోడియములు కలిపితే ఎంత అవుతుందండి? అలాంటిది ఒక్కొక్క స్తంభానికి కింద లోపల 12 అడుగుల లోపల వేయించారు. దాన్ని పాదం అంటారు. ఇంజనీర్ గారు అన్నారు, చాలా వేస్ట్ చేస్తున్నారు పాస్టర్ గారు మీరు, అవసరం లేదండి. ఇది ఏదైనా మెయిన్ రోడ్ ఏంటండి, ఇదేదైనా ఇంకోటి ఏంటండి, వేస్ట్ అండి అన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు వేయించారు అని అంటే, మందిరం లేక ఈ కట్టడం కదల్చబడకూడదు, స్థిరంగా ఉండాలి. అంతకుముందు కట్టినటువంటి మందిరానికి ఆ విధమైన చర్యలు చేయనందువల్ల కృంగిపోతా ఉండేది. హల్లెలూయా. ఇదొక భయంకరమైన చేను. ఇక్కడ మట్టి కూడా జిగురు ఎక్కువ కనుక తొలుత మందిరం చాలా ఖర్చు పెట్టి కట్టారు. కానీ బేటలు, వంకర్లు ఇలా ముందుకు వాలిపోయి, మీకు మొదటి మందిరం ఎంతమందికి తెలుసో, దాన్ని కాపాడుతానికి అయ్యగారు చాలా ఖర్చు పెట్టేవారు. దానికి బోటుగా స్తంభాలు పెట్టించారు. దాని పక్కన బరువు పడకూడదని ఇంకో చోట గోడ కట్టించారు. ఇంకో చోట ఇలా వాలుగా పిల్లరేసి దాన్ని చాలా ఇబ్బందులు పడ్డారు. దేవునికి స్తోత్రం. మెట్లు కదిలిపోయాయి. మెట్లు 2 సార్లు పగిలిపోతే మరలా కట్టించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అలాంటి ఇబ్బంది ఈ కట్టడానికి రాకూడదని బలమైన పునాది వేయించారు. దేవునికి స్తోత్రం. మొన్న పెద్ద బుల్డోజర్లు, క్రేన్లు వచ్చాయి. ఏమండి, రోడ్డు కదిలిపోయేది కానీ మన మందిరం మాత్రం అస్సలు కదిలేది కాదు. కారణం ఏంటో తెలుసా? బలమైన పునాది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో రక్షించబడిన మీరు, దేవునికి ప్రియమైన పిల్లలుగా ఉన్నటువంటి మీరు చేస్తున్న ఈ భక్తి, మీరు కలిగి ఉన్నటువంటి శ్రద్ధాశక్తులు, మీరు నేర్చుకుంటున్నటువంటి ఆత్మ సంబంధమైన సంగతుల్లో మీరు బలపరచబడాలి, మీరు స్థిరపరచబడాలి, మీరు బలహీనం కాకూడదు అనంటే ఒక 6 విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్పండి, 6 సంగతులు, 6 విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా, మీకు అని చెప్తున్నాను, మిగిలిన 4 వేళ్ళు నాకు చూపిస్తున్నాయి. నేను కూడా ఉండాలి. నేనేదో ఇప్పుడేదో వాక్యం చెప్పేస్తున్నాను, పాటలు పాడేస్తున్నాను, అక్కడికి వెళ్ళొచ్చాను, ఇక్కడికి వెళ్ళొచ్చాను, పర్వాలేదు అనుకుంటే అమ్మో చాలా ప్రమాదం. నేను జాగ్రత్తగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం జాగ్రత్తగా ఉంటేనే కదల్చబడం.
ఏ కట్టడమైనా బీటలు కదల్చబట్టం, వంగడం, ఓగడం వచ్చిందనుకోండి, త్వరలో దాన్ని కూల్చేయాలి. ఇక దాన్ని ఇంకా ఉంచటానికి వీల్లేదు, ఎందుకంటే ప్రమాదం. ముందుగానే పసిగట్టి, ముందుగానే కనిపెట్టి దాన్ని పడవేసి మరలా మంచిగా అక్కడ దాన్ని కట్టాలి. అవి వస్తే వచ్చిందిలే బీటలు, ఊగితే ఊగిందిలే అని మనం అలా అజాగ్రత్తగా ఉన్నామనుకో, ఏదో ఒక రోజు కుప్ప కూలిపోతుంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చాలా. అదేవిధంగా ఈ ఆత్మీయ జీవితంలో కూడా మనం కదల్చబడకూడదు అని అంటే, మనం స్థిరంగా ఉండాలి అని అంటే, ఈ 6 విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవాలి. ఆ 6 విషయాల్లో మొదటిది సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనము. పట్టణము పట్టుకొనువాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకొనువాడు చాలు తల్లి. ఈ 32వ వచనములో 2వ భాగం ఇది. ఏంటి పైన లేదు అని అనుకుంటున్నారేమో, 2వ భాగం కింద మరోసారి. పట్టణము పట్టుకొనువాని కంటే అంటే పట్టణాన్ని, ఒక సిటీని, ఒక దేశాన్ని జయించడం కంటే, స్వాధీనం చేసుకోవడం కంటే, ఒక గ్రామాన్ని గుప్పిట్లో పెట్టుకొనడం కంటే మనస్సును స్వాధీనపరుచుకుని వాడే, గట్టిగా స్తోత్రం చెప్పండి, మనస్సు. చాలా చిన్న మాట ఇది, చాలా సున్నితమైన మాట ఇది. అస్తమాను మాట్లాడతాం, మనసు ఇరిగిపోయింది, మనసు బాలేదు, మనసు పాడయ్యింది. ఆ మనసు ఎప్పుడైనా కనపడిందా మీకు? ఆ మనసును ఎప్పుడైనా మీరు చూసారా? కానీ మన ప్రస్తావనంతా కూడా మనస్సు మనస్సు మనస్సు. అలా ఉన్నావేమా? మనసు బాగాలేదన్నయ్య. నాన్న ఏంట్రా అలా ఉన్నావు? కొంచెం బాగాలేదన్న మనసు, మైండ్ అంటారు. దేవునికి స్తోత్రం. అది భౌతికంగా మనకు కనపడదు, కానీ మనస్సు 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 మనందరిలో ఉన్నది. మనస్సు గురించి ఇంకొక చోట ఉంది వాక్యం, తీయక్కర్లేదు, కానీ మనస్సు అంట చాలా చంచలమైనదంట. చెప్పండి, మనస్సు చంచలనం అంటే ఏంటంటే స్థిరంగా ఉండదు. ఇప్పుడు ఒకలాగా ఉంటుంది, కాసేపటికి ఇంకోలా ఉంటుంది, మధ్యాహ్నానికి ఇంకోలా ఉంటుంది, సాయంకాలానికి అన్నీ కావాలంటది, అందరినీ కోరుకుంటుంది. కొందరిని ఇష్టపడుతుంది, కొందరిని ద్వేషిస్తుంది, కొందరిని ప్రేమిస్తుంది, కొందరిని అసహించుకుంటుంది. మనస్సు పైకి కనబడదు, కానీ నిన్ను నిన్ను నన్ను ఆడిస్తుంది. అదే చెప్పండి, ఆడించేది అదే. కాబట్టి మహారాజు, మహాజ్ఞాని సొలొమోన్ రాస్తున్నాడు, పట్టణాన్ని పట్టుకోవడం కంటే, గ్రామాన్ని నా గుప్పెట్లో పెట్టుకోవడం కంటే, దేశాన్ని ఓడించి నేను నా చేతుల్లో పెట్టుకోవడం కంటే మనస్సును స్వాధీనం పరుచుకోవడమే శ్రేష్టం.
గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు శ్రేష్టమన్నాడు, ఎందుకు చాలా ప్రధానమన్నాడు అని అంటే, మనస్సుని స్వాధీనం చేసుకోకపోతే, మనస్సును కంట్రోల్లోకి పెట్టుకోలేకపోతే పాపములో పడిపోతాం, లోకంలోకి జారిపోతాం. ఏవండి, దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి మరిచిపోతాం. కాబట్టి మన లోకంలో, పాపములో, ఏమండి, సాతానుతో, ఇంకా కొన్ని విషయాల్లో మనం పడిపోకూడదు, జారిపోకూడదు అనంటే వాక్యం తెలియచేస్తుంది, మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మనస్సుని స్వాధీనపరుచుకోవచ్చా అండి? బ్రహ్మాండంగా స్వాధీనం చేసుకోవచ్చు. హల్లెలూయా. చెడు విషయాల వైపు, చేయకూడని విషయాల వైపు మనస్సుని స్వాధీనం చేసుకుని చేయడం లేదా? మన కులం కాదు, మన మతం కాదు, మన ఊరు కాదు, మన స్టేటస్ కాదు, అయినా మనస్సు ఇచ్చి ప్రేమించి ఎన్ని అగచాట్లు పడుతున్నారండి యవ్వన బిడ్డలు. కొట్టబడుతున్నారు, చంపబడుతున్నారు. ఏవండి, ఎంతమంది లవ్ స్టోరీస్ను మనం చదువుతున్నాం. ప్రేమించి పెళ్లి చేసుకుంది కూతురు, అమ్మాయి పేరు అమృత, ప్రెగ్నెంట్ అయ్యింది, 3వ నెల. అమృత తండ్రి గోండాలను మాట్లాడి తన కూతురు భర్తని కిరాతకంగా చంపించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆమె చేసింది ఒక తప్పు అతని దృష్టిలో. సరే, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఎక్కడో ఉన్నారు, వాళ్ళ బాధలు పడుతున్నారు, మనకెందుకులే అనుకోలా. వాళ్ళ చెప్పను, వీళ్ళ చెప్పను, మొత్తానికి నెల తప్పిందంట మీ పాప. ఎంత చెప్పినా వినట్లేదు. ఆడంతు చూడు నువ్వు. ఇప్పుడు నీ కూతురు నీ దగ్గరికి వచ్చేది, నీ కాళ్ళ మీద ఉంటుంది, నువ్వు చెప్పినట్టు చేస్తుంది అని చెప్పారు. ఆ మాటలు నమ్మి తన కుమార్తె భర్తను చంపించేశాడు. అమృత, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళను అన్నది. నా బిడ్డతో నేను ఉంటాను, నా బిడ్డ నాకు చాలు అన్నది. 3 ఏళ్ళు గడిచాయి. మొన్న పెళ్లి చేసుకుంది మరలా. అంటే చేసుకుందా నేను అనట్లా, అమ్మో, అంటే నేను ఇలాగే ఉంటాను, నాకు నా బిడ్డ ఉంటే చాలు, నాకెవ్వరు వద్దు. ఇన్ని చేసినటువంటి తండ్రి 1 సంవత్సరం క్రితం విషం తాగి అతను చచ్చిపోయాడు. చూసారా? ముందేమో అమృత ప్రేమించింది, ఎన్నో అగచాట్లు పడింది, కొట్టాడు, తిట్టాడు, పోలీస్ స్టేషన్లో పెట్టాడు, ఆస్తిని ఇవ్వను, అంతస్తు ఇవ్వను అన్నాడు. ఒప్పుకోవాలి, నాకు అతనే కావాలి. మనసు కోరుకుంది, చేసి తరువాత అల్లుడిని చంపించాడు. కూతురుని అప్పుడైనా రప్పించుకోవాలనుకున్నాడు. నాకు నాన్న వద్దు, అమ్మ వద్దు, ఎవరొద్దు, నాకు నా అత్తింటోళ్ళే కావాలి, నా కడుపులో ఉన్న బిడ్డే నాకు చాలు అన్నది. నేను ఆయన చూసుకుంటూ నేను బతికేస్తానన్నది. ఒక 3 ఏళ్ళు తర్వాత వివాహం చేసుకుంది మొన్న మధ్య. ఇన్ని చేసినటువంటి తండ్రి విషం తాగి లాడ్జీలో, హోటల్లో చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. మనస్సును కంట్రోల్ చేసుకోలేక, నేను ఇష్టపడ్డాను, నేను కోరుకున్నాను, నేను మనస్సు ఇచ్చాను,
నాకు అది కావాలి అని ఎన్ని క్లిష్టమైన కష్టమైన ఇబ్బందులైనా సరే దాన్ని మనం సాధించుకుంటున్నాం. అంటే నేను ఎందుకు చెప్పానంటే అమృతాల దగ్గర నుంచి బయటకు రండి. మీరు ఏంటి అందరూ అమృతాలు దిగిపోయారు? అమృత దగ్గర దిగిపోయారేంటి? నేను మొన్న చెప్పాను. మొన్నండి నా మీద నన్ను అడుగుతున్న చిరంజీవి గారు తెలుసు అంట కదండి, మంచి సాక్ష్యం తెచ్చారండి. నాకు వచ్చేస్తుంది బీపీ. అసలు ఈ మధ్య బీపీ ఎక్కువైపోయింది. మొన్న చెల్లి అంటుంది, అన్నయ్య చాలా హాట్గా మీరు మాట్లాడుతున్నారు. అంటే బీపీని ముద్దు పేరు ఏంటంటే మీరు కోపంగా ఉన్నారు ఏంటన్నయ్య అనకుండా ఏమంటుంది, హాట్గా నడుపుతున్నారన్నయ్య. భలే ఉందా అన్నయ్య మీ మాట అంటుంది. ఒట్టిదే, మీ కోపం ఎక్కువైపోయింది, కొంచెం తగ్గించుకోండి, అందరు చూస్తున్నారు, కొంచెం కవర్ చేసుకోండి. నాకు లేనిదే కవరింగ్, నాకు లేనిదే కవరింగ్, నాకు రాదు కూడా కవరింగ్, నేర్చుకోను కూడా కవరింగ్. 1981 అక్టోబరు 6వ తారీఖున భూమి మీదకి వచ్చాను నేను. రేపటికి 44 సంవత్సరాలు పూర్తయ్యి 45లోనికి అడుగు పెట్టబోతున్నాను. దేవునికి స్తోత్రం. విశేష చెప్దాము, పోకేలేద్దాము, సాలువలు కప్పుదాము అనుకుని కలలు కనొద్దు. నేను ఈరోజు 12 నుంచి ఎల్లుండ తెల్లారి గట్ల వరకు కనపడిన ఎవరికి ఫోన్లో స్టేటస్ ఎట్టేద్దాం, అసలు ఫోనే ముట్టుకోను ఈ 30 గంటలు. మీరు ఎట్టుకుంటారు, ఏడ్చుకుంటారు. దేవునికి స్తోత్రం. నేను కోరేది ఏంటంటే నా కోసం ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, వినండి. అమృత దగ్గర నుంచి బయటికి రండి. అమృత దగ్గరే ఉండిపోయారు కొంతమంది. అమృత గురించి స్టోరీ కావాలంటే తర్వాత ఇంటికి వెళ్ళాక నెత్తుకోండిలే, దొరుకుతుంది మీకు. చెడ్డ విషయాలని అనుకొని మనం చేయకూడని పనులను మనం అనుకుని మనకు సంబంధం లేని విషయాలను మనం మనసులో పెట్టుకుని దానికోసం ఎంతకైనా తగ్గిస్తున్నాం, ఎలాంటివైనా కూడా చేసేస్తున్నాం. మరి అలాంటిది ఆ మనస్సుని మంచి విషయాల వైపు, ఆత్మీయ విషయాల వైపు, ఏవండి మీ మనస్సుని పెడితే అది ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఆలోచించారా? అమ్మ ఒక మాట అన్నది, నాన్న కోపడ్డాడు, నేను అన్నం తిన్ను. కొంతమంది అన్నం తినకుండా నీళ్లు తాగకుండా పడుకోవడం ఉంటున్నారు, అది పర్వాలేదు. కొంతమంది నేను స్నానం చెయ్యా అన్నారు. బాబోయ్ కంపు కదా, 2 పూటలు స్నానం చేస్తుంటేనే కూతంతా. మరి నేను స్నానం చెయ్యను, నేను బాత్రూమ్కి వెళ్ళనంటే ఎవరికి నష్టం? ఈ కోపగించి పదాలు తగ్గిపోతే కొత్త అన్నీ ఎట్టుకుంటున్నారు ఇలాగా. ఒకప్పుడు కోపగిస్తే అన్నం తినం అనేవారు. కోపగిస్తే ఇంట్లోకి వెళ్ళిపోయి తలుపేసేసుకొని కూర్చుని ఏడుస్తూ ఉండేవారు. ఇప్పుడు కోపమించి ఏడ్చేవాళ్ళు నాకు కనపడటంలా. కోపమించి అమ్మా నాన్నలు ఏడిపించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి, కోపమించి అన్నం తినటం మానేసి ఎక్కువ అన్నం తినేసి వాళ్ళు ఎక్కువైపోయారు. కోపమించి ఇచ్చిన డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోకుండా అలా ఉండేవారు. ఇప్పుడు కోపమించి ఇంట్లో డబ్బులన్నీ ఎత్తుకెళ్ళిపోయి ఖర్చు పెట్టేసుకునే వాళ్ళు. నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానా? మరి ఏంటి అలా చూస్తున్నారు అదోలాగా? మారిపోయాయండి. దేవునికి స్తోత్రం. మనం చేయకూడని,
మనం ఉండకూడని, మనకు సంబంధం లేని విషయాల మీద మనస్సు పడి ఆకలైనా, డబ్బులైనా, అవస్థ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా నేను అనుకున్నాను, నేను చేసి తీరుతా అని ఎన్నో అడ్డదిడ్డమైన పనులు చేసి ఇంటికి, సమాజానికి, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు సంఘానికి చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు. చాలా చెడ్డ పేరు తీసుకుని వస్తున్నారు. చేయవలసిన విషయాలు, ఆత్మ సంబంధమైన సంగతులు ఎన్నో ఉన్నాయి. నేను అలా ఉండాలి, నేను అలా చెయ్యాలి అని ఎందుకు సీరియస్లీ ఎందుకు వాటిని తీసుకోలేకపోతున్నారు? దేవునికి స్తోత్రం. మనస్సు చంచలమైనది, స్థిరంగా ఉండదండి. ఒక మాట మీద, ఒక పదార్థం మీద, ఒక వ్యక్తి మీద, ఒక శక్తి మీద, ఒక కానుక మీద స్థిరంగా ఉండదండి. అది చంచలమైనది. ఏంటది? చెప్పండి. మైండ్, మనస్సు చాలా చంచలమైనది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది పడితే అది కోరుకుంటుంది. చెప్పండి, ఏది పడితే అది కోరుకుంటుంది మనస్సు. చాలా ప్రమాదకరమైనది. హల్లెలూయా. మనలను నాశనం చేస్తుంది. కాబట్టి ఆ మనస్సును మనం స్వాధీనం చేసుకోవాలి. భక్తుడు, జ్ఞాని, రాజు సొలొమోను చెప్తున్నాడు, పట్టణాన్ని సంపాదించుకోవడం కంటే, నీ గ్రామాన్ని, నీ కుటుంబాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం కంటే, అందరికంటే నువ్వు ఎంత ఎత్తుగా, ఎంత డబల్గా ఉన్నా కంటే మనస్సును స్వాధీనం చేసుకోవడం మాత్రం చాలా శ్రేష్టం, చాలా ప్రధానం, చాలా ప్రాముఖ్యం. అలా చేసుకోకపోతే పడిపోతాం, చెడిపోతాం, పాపం చేస్తాం, దేవునికి దూరం అయిపోతాం, సాతానికి దగ్గరైపోతాం. ఏవండి? కాబట్టి మనస్సుని స్వాధీనం చేసుకోవాలి. ఒక ఉదాహరణ చూపిస్తాను. సంసోను. చెప్పండి. సంసోను తల్లి కడుపులో ఉండగానే దేవుడు తన సేవ కోసం, తన పరిచర్య కోసం అతన్ని కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, అభిషేకించుకున్నాడు, గొప్ప బలమిచ్చాడు, గొప్ప తలాంతులు ఇచ్చాడు. తల్లి, చెల్లి, తమ్ముడా, అయ్యా, నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆయన నిన్ను చూశాడు, ఆయన నిన్ను కోరుకున్నాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే ఈరోజు ఆయన సన్నిధిలో, ఆయన బిడ్డగా, ఆయన కూతురుగా, ఆయన కొడుకుగా నీవున్నావు. దేవునికి స్తోత్రం. ఆయన ఏర్పాటు చేసుకోకపోతే ఈనాడు దేవుని బిడ్డగా నీవు ఉండవు, సేవకునిగా నేను ఉండను. దేవుడు మనలను కోరుకున్నాడు, దేవుడు మనలను ఇష్టపడ్డాడు, దేవుడు మనలను ఎంతో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు చూపలేని ప్రేమ, ఎవరు పంచలేని ప్రేమ,
ఎవరు అజ్జుకట్టుకోలేనంత ప్రేమ సృష్టికర్త అయిన దేవుడు మీ ఎడల నా ఎడల చూపుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో తలాంతులు, వరములు, మీ పట్ల ఎన్నో ఉద్దేశాలు దేవుడు కలిగి ఉన్నాడు. మరిచిపోతున్నారు. ఏదో నమ్ముకున్నాం, బాప్తిస్మం తీసుకున్నాం, ఏదో ఆదివారం గుడికొస్తాం, ఏదో తోచిన మట్టుకిస్తాం, సాగితే చేస్తాం, సాగకపోతే అలాగే ఉంటాం అంటే కుదరదండి. అలా అనుకుంటే అలాగే ఉంటాం మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలయ్య గారు అన్నారు, నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము. సంఘబిడ్డలు అన్నారు, విశ్వాసులు అన్నారు, శిష్యులు అన్నారు, కన్ను పోయింది, శరీరం అంతా దెబ్బలు, ఎముకలన్నీ ఇరిగిపోయాయి. మీరు ప్రపంచ సువార్త దండయాత్ర చేస్తారా? నెవర్. అది అవ్వదు. ఏదో ఉన్నా కాడికి మేము తెస్తాం, ఇక్కడే ఉండి ఏదో 4 మాటలు చెప్పండి మాకు చాలు. పెద్ద పెద్ద ఉద్దేశాలు, పెద్ద పెద్ద కోరికలు ఏమి పెట్టుకోవద్దు. మీరు మీ మేలు కోరి చెబుతున్నామండి. మీరు దేశాలు తిరగడానికి, రాష్ట్రాలు తిరగడానికి, కొత్త ప్లేసులకు వెళ్ళడానికి పనికిరారు. మీకు బలం తగ్గింది, శక్తి తగ్గింది, ఆరోగ్యం తగ్గింది, శరీరం అంతా గాయాలు, మీ మీద ఎంతోమంది కన్ను ఉంది, మీరు ఎక్కడ కనపడితే అక్కడ చంపాలని ప్రయత్నించే వారు ఎంతోమంది ఉన్నారు. అయ్యా మీరు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండండి అన్నారు. అప్పుడు పౌలయ్య గారు అన్నారు, నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తము. గట్టిగా స్తోత్రం చెప్పండి. అపవాది అంటాడు, సాతాను మన దగ్గరకు వచ్చి చెవుల్లో గిర్రు గిర్రుమంట చెబుతాడు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు. అందరూ ఊరుకుని ఉంటే నీకేంటంతా, ఉండు ఆగు. దేవునికి స్తోత్రం. అందరూ కూర్చుని ఉంటే ఏం నువ్వు లేచో కుర్చీలు సర్దేస్తున్నా, కూర్చో నువ్వు కూడానా అంటాడు సైతాన్ గాడు. హల్లెలూయా. మనల్ని చెడగొట్టడానికి, మనలను పని చేయకుండా ఆపడానికి, మన భక్తిలో ముందుకి సాగకుండా చేయడానికి అపవాది మన వారిలో ఉండి, అయిన వారిలో ఉండి, ఆత్మీయుల్లో ఉండి, ఏమండి ఇంటి వారిలో ఉండి, అవసరమైతే సేవకుల్లో ఉండి కూడా మనలను అణుస్తూ ఉంటాడు. నీకు బలం ఎక్కడిది, నీకు డబ్బు ఎక్కడిది. మొన్న సంఘ క్షేమాభివృద్ధి ప్రార్థనా కూడికలు జరిగించుకున్నాం కదా. మీరు నమ్మరు, 1,000 రూపాయలు మాత్రమే మా చేతుల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం.